నమస్కారం. ఎన్సెన్ఎస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి. మహిళా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో మాక్ పార్లమెంటు నిర్వహణ. నాగరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలోని రోడ్లపై కుప్పలుగా పోసి ఉన్న వడ్ల కుప్పలను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో వాహనాలను తోస్తూ నిరసన ర్యాలీ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మహాజన సభ. మహిళా సంఘం సభ్యులకు 1,52,50,000 రూపాయల రుణాల చెక్కును అందజేసిన చైర్మన్ లహరి, కమిషనర్ శ్రీహరిరాజు. విద్యార్థి దశ నుండే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్లు శనివారం కిషోర బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు డీసీపీ శుభం నగ్రాలే, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ సభా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా చట్టసభలలో జరిగే సమావేశాల తీరును కళ్లకు కట్టినట్లు ఆవిష్కరింపజేశారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారు ప్రశ్నలను లేవనెత్తగా సంబంధిత శాఖల మంత్రుల పాత్రను పోషించిన బాలికలు సమాధానాలు తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. దాదాపు 2 గంటలకు పైగా మాక్ పార్లమెంట్ సెషన్ అత్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల పాత్రలో బాలికలు ఎంతో చక్కగా ఇమిడిపోయి రాణించడం పట్ల కలెక్టర్ వారిని అభినందిస్తూ తన తరపున పలువురికి ప్రత్యేక బహుమతులు అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, సముచిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తాము ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమంగా బాలికలు రాణించి మాక్ పార్లమెంటును విజయవంతం చేశారని ప్రశంసించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయన్న, డిఈఓ అశోక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిని పద్మ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అసెంబ్లీ, ఒక విధానసభ లాగా నిర్వహించినందుకు స్పీకర్ గారికి ఇక్కడ ఉన్న చాలా సున్నితమైన ఎమ్మెల్యేలకి నిజంగా ఇలా జరగదు. ఓకే, సో మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఇష్యూస్ లో మాతో పాటు అడిషనల్ సిపి సార్ ఉన్నారు, డిఆర్డిఓ సార్ ఉన్నారు. ఆత్మస్థైర్యము, అలాగే సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిలకు ఒక ఫెమినిజం, వాళ్ళ పట్ల ఉన్న హక్కులను తెలుసుకోవడం అధ్యక్ష. సాధికారత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ సాధికారతను తెలియజేసి మీకు ఉన్న రాకపోకలు, బస్సు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, దాని గురించి ఉన్న సమస్యలు, తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చీకటిలో కానీ అక్కడ ఉన్న భద్రతలో ఉన్న సమస్యలు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చెప్పిన విషయం ఏంటంటే టాయిలెట్స్. నిజంగా నేను ఫస్ట్ టాయిలెట్స్ విషయానికి వస్తాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ మహిళా భవనంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి, కమిషనర్ శ్రీహరిరాజులు మహిళా సంఘం సభ్యులకు 1,52,50,000 రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం ఉత్తమ సమైక్య అవార్డులను అందించి 9 మంది సభ్యులకు
POSS మిషన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని, మహిళా సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి RM రామ్దాస్, మెప్మా TMC ఉదయశ్రీ, శ్రీనిధి అసిస్టెంట్ రేణుక, మెప్మా CO రాజలింగం, సమాఖ్య OBలు సభ్యులు తదితరులు ఉన్నారు. సో అట్లా రికవరీ ఈజ్ గుడ్. బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెట్టాలన్నా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లోన్ కొట్టాలన్నా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీనిధి మరి ఇంటికి వచ్చి మన దగ్గర లోన్ ఇస్తా సౌలభ్యం ఉండగా వినబడని ఈ మాట వినబడ్డది ఏంటంటే ఇంకా కొంతమంది మైక్రో ఫైనాన్స్ దగ్గర ఉంటున్నారని. మైక్రో ఫైనాన్స్ అంటే వారం అప్పుల దగ్గర. దయచేసి నేనేమంటున్నా, వారం అప్పుల వల్ల ప్రాణాలు పోతున్నాయని శ్రీనిధి ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా 2011 అక్టోబర్. సో ఇప్పుడు మళ్ళీ ఆడిపోతుందని అర్థం లేదు. మైక్రో ఫైనాన్స్లో మీరు గుర్తుపెట్టుకోండి, 24 నుంచి 36 వరకు శాతం వడ్డీ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ ఛార్జ్ ఉంటుంది 1%. ఆ తర్వాత ఇంకేదో. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ CPIML మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో వాహనాలను తోస్తూ అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా CPIML మాస్ లైన్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం, నాయకులు ముత్తెన్నలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి పేద ప్రజల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులపై ఛార్జీలు, రైల్వే ఛార్జీలు, విమాన ఛార్జీలు, మెడికల్ ఛార్జీలు, వ్యవసాయానికి సంబంధించిన సీడ్ ఛార్జీలను పెంచి మధ్యతరగతి వర్గాలపై భారం మోపడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. విశ్వగురువుగా చెప్పుకుంటూ ప్రజలను హింసించడం, మానసికంగా వేధించడం, ప్రజల జీవితాలను నరకయాతనగా మార్చడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వదేశీ, విదేశీ, బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం, లాభాల కోసం పాటుపడుతుందని, ప్రజలకు గాలికి వదిలేసిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, గంగాధర్, గంగారాం, శేఖర్, రమేష్, సాయిలు, పద్మ, లక్ష్మి, లింబాద్రి తదితరులు ఉన్నారు. జీతాలు చేసే ఉద్యోగులు వాళ్లకు మళ్ళీ జీతాలు వెళ్తాయి, వాళ్ళకి ఏం కాదు. కానీ పేద ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాక్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, హార్వెస్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కానీ వాళ్ళు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించమంటే మొక్కజొన్న క్వింటాల్ 10 రూపాయలు, పెసర్లు క్వింటాల్ 13 రూపాయలు. అంటే నువ్వు పెంచేది లీటర్కు 10 రోజులలో 8 రూపాయలు వేసుకో, ఆ విషయం మాత్రం పెంచకుండా ప్రజల్ని ముంచుతున్నావు. కాబట్టి దీన్ని దిచ్చేదాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి CPIML మాస్ లైన్ ప్రజాపంతగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకొని కార్మికులకు, ప్రజలకు తగిన సహాయ సహకారాలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి CPIML ప్రజాపంత పార్టీ తరఫున, అట్లాగే తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఇవాళ పెట్రోల్కు 1 లీటర్కు 117 రూపాయలు పెరగడం అంటే సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కానీ, రైతాంగం కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి ప్రభుత్వాన్ని గోరిగట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ మండలంలోని మంతెన గ్రామంలో చీతా ఫోర్స్ బృందం పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురు పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 9 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి నుండి 10 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, 1 ద్విచక్ర వాహనం, 4,880 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని వారిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో SSOకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని, ఇటువంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. పేకాట, జూదం, మద్యం, మాదక ద్రవ్యాలు మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగినట్లు తెలిస్తే
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముప్కాల్ మండల కేంద్రంలో బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల రథసారథి, విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమత్రి రవి పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సురేష్, రామ్జీ చార్వక్, సంజీవ్ థామస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ బొద్దిరి నాగమణి అన్నారు. భీమ్గల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజనల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్స్ వారికి పట్టణ ప్రజల తరపున చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్తూట్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ దంపతులకు శాల్వా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరినారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్, సిబ్బంది వినయ్, విఘ్నేష్, వర్ష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమ్గల్ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి శ్రీ బొద్దిరి నాగమణి స్వామి గారు పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క రీజనల్ మేనేజర్ సార్ కానీ, మా యొక్క మార్కెటింగ్ మేనేజర్ సార్ కానీ ఆధ్వర్యంలో పబ్లిక్ మా సంస్థ తరఫున సమాజ సేవన పుస్తకంలో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఒక 150 మంది పైగా ప్రజలు సేవను వినియోగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలోని రోడ్లపై కుప్పలుగా పోసి ఉన్న వడ్ల కుప్పలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమెద గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న ఆలస్యం, తాలు తరుగు పేరుతో విధిస్తున్న కోతలు, వర్షానికి తడిసిన వడ్లను కొనుగోలు చేయకపోవడంపై ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మాల్తుమెద సెంటర్ దగ్గర ఉన్న డిఎస్ఓ గారు, మాల్తుమెద నాగిరెడ్డిపేట మండల్, ఇక్కడ ఇంకొక ఎంత లేదన్నా 70-80 లారీల పైన ఉన్నది, పైనే ఉంటాయట. ఓ కిలోమీటర్ అంత ఉన్నాయి కుప్పలు. మరి 2 నెలల నుంచి కలిపితే 40 లారీలు పోయినాయట. 2 నెలల క్రితం వచ్చిన కుప్పలు కూడా ఉన్నాయి. 34 లారీలు పోయినాయట. ఇంకా 70 ఉన్నాయి. 6,000 బస్తాలు నింపినాయి, లారీలు లేవు సార్. 6,000 బస్తాలు నింపినవి ఉన్నాయట, లారీలు వస్తలేవట. డిఎస్ఓ గారు చూస్తున్నా సార్, రిపోర్ట్ చేస్తున్నా సార్. మాల్తో ఎంత ఉందన్న నేను మీ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను నా దగ్గరనే. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGECET 2026 ఫలితాలను మరియు ర్యాంక్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. ఇంజనీరింగ్ డిగ్రీ 2వ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన TGECET 2026 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, OUVC ప్రొఫెసర్ M. కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 93.60% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ నెల 15న జరిగిన ఈసెట్ పరీక్షకు 18,628 మంది దరఖాస్తు చేసుకోగా 17,870 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 16,726 మంది అర్హత సాధించారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.02% అర్హత సాధించగా బాలురు 92.67% అర్హత సాధించారు. ఈసెట్ కౌన్సిలింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.
రాష్ట్రంలోని 179 ఇంజనీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీల్లో మొత్తం 21,200 సీట్లున్నాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ఇటికల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్కు చెందిన అంకం ఆసుపత్రి మేనేజ్మెంట్ హెడ్గా పనిచేస్తున్న కొత్త నరేష్ సతీమణి సునీతల దంపతులకు 3 కుమార్తెలు. ద్వితీయ కూతురు అయిన కొత్త నీరజ హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రామంతపూర్ బ్రాంచ్లో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 3వ సంవత్సరం పూర్తి చేశారు. ఈ సెట్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సాధించారు. కళాశాల యాజమాన్యం నీరజను అభినందించారు. నీరజ తల్లిదండ్రులు రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వినాయక్ నగర్ సౌత్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో ప్రతి శుక్రవారం ఆలయంలో భారత్ మాత భజన మండలి అధ్యక్షులు వైట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆలయంలో భారత్ మాత భజన మండలి అధ్యక్షులు వైట్ల సుబ్బారావు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయంలో వెలిసిన భూలక్ష్మి మాత చాలా సత్యమైన తల్లి కావున ఇక్కడ భజన చేయడంలో నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మంచి సదుద్దేశంతో నగరపాలక సంస్థ మేయర్ కూరగాల ఉమారాణి రమేష్కు, పంతులు లావణ్య నవీన్లకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల సుజాత శ్రీశైలం, ఆలయ అధ్యక్షులు పడకంటి సాయిరెడ్డి, ఆలయ గౌరవాధ్యక్షులు తోటగోపాల్, ఆలయ ప్రధాన కార్యదర్శి మిద్దె రవికుమార్, ఆలయ కోశాధికారి పరశురామ్ గౌడ్, కమిటీ సభ్యులు పడగల రాజ ప్రవీణ్, చిట్టి నారాయణ రెడ్డి, వంగరి ఎల్లం పాల్గొన్నారు. పంతులు ముత్యం డాక్టర్ ముత్యాల రవీందర్, పెంట అంబదాస్, బైరయ్య, తులసిదాస్, సుధాకర్లకు వైట్ల సుబ్బారావు తరపున చిరు సన్మానాన్ని చేశారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయా విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు, సిబ్బంది నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు భానుడి ప్రతాపం పెరగడంతో ప్రజలు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో మోస్రా, వేంపల్లిలో 46.6 డిగ్రీల సెల్సియస్, బాల్కొండ 44.5, మచ్చర్ల 44.3, బెల్లాల్ 44.2, పోతంగల్ 44.1, మెండోరా జాకోర 44 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా కామారెడ్డి జిల్లాలో మేనూరు 44.1 డిగ్రీల సెల్సియస్, కొల్లూరు 43.1, జుక్కల్, సోమూరు 42.8, డోంగ్లీ, బీర్కూర్ 42.7 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది. ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్ ఆఫ్ డేటును తొలగించి 4,000 రూపాయల పెన్షన్ను ఇవ్వాలంటూ బీడీ కార్మికులు ధర్నా చేశారు. శనివారం నాడు ఎడపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4,000 రూపాయల పెన్షన్ను వెంటనే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బోధనీరియ కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రంతో పాటు బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను ఎంపీడీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి టీయూసీఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీకి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ను తొలగించి పెన్షన్ రానటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని, 2016 రూపాయలు వస్తున్న వారికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తానని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి. మహిళా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో మాక్ పార్లమెంటు నిర్వహణ. నాగరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలోని రోడ్లపై కుప్పలుగా పోసి ఉన్న వడ్ల కుప్పలను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో వాహనాలను తోస్తూ నిరసన ర్యాలీ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మహాజన సభ. మహిళా సంఘం సభ్యులకు 1,52,50,000 రూపాయల రుణాల చెక్కును అందజేసిన చైర్మన్ లహరి, కమిషనర్ శ్రీహరిరాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.